నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద ఇంటర్వెల్స్ ఇన్ విచ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ అన్నాడు. ఇది సేమ్ అలాగే చేసేద్దాం. చూడండి, ఆన్సర్ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1/x. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందని చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనకు ఇక్కడ డివైడ్ ఎక్స్ ఆఫ్ ఈ విధంగా అవుతుంది. సో ప్లస్ ఉంది కాబట్టి దానికి అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. డివైడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే 1/x ఉంది కదా, సో ఎక్స్ని పైన రాసుకుందాం. ఎక్స్ ఇన్వర్స్ అయితే అవుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా డివైడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా అయితే అయిపోతుంది. అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 కాబట్టి -1 ఇంటూ ఎక్స్ పవర్ -1 అంటే -1 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ అయితే అయిపోతుంది అనమాట. అది -1 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ అయిపోయిందా. సో ఇది అనమాట. ఇది మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఇంకా 1 - 1/x² ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎల్సిఎం తీద్దాం. ఎక్స్ స్క్వేర్ ఎల్సిఎం తీసినట్టయితే ఎక్స్ స్క్వేర్ -1 అయితే అయిపోతుంది పైన ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈసారి చేద్దాం. 0 × 10 = 0. ఎక్స్ స్క్వేర్ -1 ఈజ్ ఈక్వల్ టు 0. సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం మాదిరిగానే. సో 1 నుండి 1² రాసుకుందాం. ఓకే, ఇంకా మనకు ఏ విధంగా వస్తుంది, a² - b² ఫార్ములా అప్లై చేసినట్టయితే x + 1 × x - 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి ఈ విధంగా అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం ఇంక్రీజింగ్ ఫంక్షన్ రాద్దాం. ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఇంక్రీజింగ్ దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ > 0 అవుతుంది. సో x + 1 × x - 1 > 0. సో x డస్ నాట్ బిలాంగ్ టు ఓపెన్ ఇంటర్వెల్ -1, 1. ఇదంతా మనం ఇంతకుముందు ప్రాబ్లం చేసాము అలాగే అనమాట. ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిక్రీజింగ్ దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ < 0. సేమ్ అది అయిపోయాయి అనమాట. మీరు రాయండి కావాల్సింటే. ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఇంక్రీజింగ్ వెన్ ఇది అండ్ డిక్రీజింగ్ వెన్ ఇది అనేది రాసేసేయండి అంతే.